ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించిన రిజెక్టెడ్ లిస్ట్, మెరిట్ లిస్ట్ బైపీసీ వాళ్ళది, ఎంపీసీ వాళ్ళది అండ్ కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిర్రు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ రిజెక్టెడ్ లిస్ట్ లోపల ఎవరెవరి పేర్లున్నాయని చెప్పి చూద్దాం. అండ్ మనకి ఎంపీసీకి సంబంధించిన ఫైనల్ లిస్ట్ లోపల ఎవరెవరి పేర్లున్నాయని చెప్పి చూద్దాం. అండ్ దాంతో పాటు బైపీసీకి సంబంధించిన లిస్ట్ లోపల ఎవరెవరి పేర్లున్నాయి. అండ్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, మన కౌన్సెలింగ్ ఎప్పుడుంటది అని చెప్పి ప్రతి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. కౌన్సెలింగ్ రోజు ఏమేమి తీసుకుపోవాలి అండ్ ఎట్లాంటి థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతీది కూడా నేనైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకున్నాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిజెక్టర్ లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్. సో, మనకి కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించిన బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ సంబంధించిన నాట్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ లిస్ట్ అని చెప్పి మనకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసిర్రు. ఇందులోపల మనకు ఆల్మోస్ట్ 9 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారన్నట్టు. ఓకేనా. సో, బైపీసీ అండ్ ఎంబైపీసీ చేసినోళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇయ్యలేదు. సో, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అని చెప్పి ఎంపీహెచ్‌డబ్ల్యూ చేసినోళ్ళకి, వొకేషనల్ లోపల ఇంటర్మీడియేట్ చేసినోళ్ళకి, ఓకేనా. ఎంపీహెచ్‌డబ్ల్యూ వొకేషనల్ లోపల ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎక్కువున్నారన్నట్టు ఇక్కడ. ఓకేనా. సో, మనకి నాట్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ డిడ్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అని చెప్పి ఇచ్చిరన్నట్టు. ఓకేనా. సో, దాంతో పాటుగా అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ అని చెప్పి ఒకటున్నది. ఎంపీహెచ్‌డబ్ల్యూ అని చెప్పి ఒకటున్నది. సో, మేజర్‌గా ఏందంటే వొకేషనల్ లోపల క్రాప్ ప్రొడక్షన్ చేసినోళ్ళని అండ్ ఎంపీహెచ్‌డబ్ల్యూ చేసినోళ్ళని ఎలిజిబిలిటీ అయితే ఇయ్యలే అన్నట్టు. ఆల్మోస్ట్ ఒక 9 మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారన్నట్టు. ఓకేనా. ఎలిజిబుల్ కానోళ్ళు. సో, వీళ్ళు ఎలిజిబుల్ కాదన్నట్టు కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి. ఓకేనా. సో, వెన్ కమ్స్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, మెరిట్ లిస్ట్ ఇది. ఓకేనా. సో, ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మెరిట్ లిస్ట్ లోపల మీ పేరుంటే మీరు ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా. రిజెక్టెడ్ లిస్ట్ లోపల నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటే వీళ్ళు ఎలిజిబుల్ కాదు కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి. వీళ్ళు కౌన్సెలింగ్‌కి ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో, ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ అయితే ఒకటి ఇచ్చిరన్నట్టు బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి. సో, మనకు ఆల్మోస్ట్ 13 పేజెస్ ఉన్నాయి. మనకు ఒక 140 మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారన్నట్టు. ఓకేనా. సో, మనం ఇక్కడ చూసుకుంటే 140 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. 140 మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో, ఇందులోపల మనం చూసుకుంటే 532 మార్క్స్ వచ్చినోళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, 53% వచ్చినోళ్ళు కూడా మనకు అప్లికేషన్ చేసుకున్నారు. అండ్ మనకి 900 ప్లస్ వచ్చినోళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ మెరిట్ లిస్ట్ లోపల మనం చూసుకుంటే ఇది బైపీసీ వాళ్ళ మెరిట్ లిస్టు. మనకు బైపీసీ వాళ్ళకి ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కదంటే 38 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి బ్రో. ఒక రెగ్యులర్ లోపల. అంటే గవర్నమెంట్ సీట్స్ 38 ఉన్నాయి. ప్లస్ ఈడబ్ల్యూఎస్ 4 అన్నట్టు. ఓకేనా. సో, ఈడబ్ల్యూఎస్ కోటా కింద 4 ఉన్నాయి. 38 ఏమో మనకి రెగ్యులర్ కోటా కింద సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. అండ్ బైపీసీ లోపల ఓకేనా. కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్ లోపల మొత్తం 38 సీట్స్ ఏమో రెగ్యులర్ కోటా లోపల ఉన్నాయి. అండ్ 4 సీట్స్ ఏమో రెగ్యులర్‌లోనే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నాయన్నట్టు. అండ్ దాంతో పాటుగా స్పెషల్ కోటా కింద ఒక 5 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. బైపీసీ వాళ్ళకి మనకు వచ్చిన అప్లికేషన్‌లో మనం చూసుకుంటే ఒక 140 అప్లికేషన్స్ ఉన్నాయి. 140 అప్లికేషన్స్ ఉన్నాయి. మనకు ఏందంటే ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ ఈ లిస్ట్ లోపల ఏందంటే ఎవరైనా రాకపోయినా ఓకేనా. సో, ఎవరికైనా మంచి మార్కులు లేకపోయినా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. మెరిట్ పొజిషన్ చూసుకోర్రి. అండ్ మెరిట్ పొజిషన్ లోపల మీరేందంటే మెయిన్‌గా ఏందంటే మీ మెరిట్ పొజిషన్ అనేది ప్రాపర్‌గా చూసుకొని ఎళ్ళండన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీ మెరిట్ పొజిషన్ అనేది 100 కన్నా తక్కువ ఉందనుకో సపోజు డెఫినిట్‌గా కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఎంత మెరిట్ పొజిషన్ ఉన్నా కూడా ఎళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కమ్యూనిటీ సైన్స్ లోపల సీట్ కావాలనుకుంటే. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ సీరియల్ నంబర్ మెన్షన్ చేసిర్రు. అప్లికేషన్ నంబర్ మెన్షన్ చేసిర్రు. అడ్మిషన్ త్రూ అని చెప్పి మెన్షన్ చేసిర్రు. అండ్ బోర్డ్ టైప్ ఏందని చెప్పి మెన్షన్ చేసిర్రు. అప్లికెంట్‌కి సంబంధించిన ఫుల్ నేమ్ ఏందని చెప్పి మెన్షన్ చేసిర్రు. జెండర్ మెన్షన్ చేసిర్రు. సోషల్ స్టేటస్ మెన్షన్ చేసిర్రు. ఈడబ్ల్యూఎస్ స్టేటస్ మెన్షన్ చేసిర్రు. అండ్ ఎంత మార్కులు వచ్చినాయని చెప్పి మెన్షన్ చేసిర్రు. మార్క్స్ పర్సెంటేజ్, రూరల్ కోటానా అని చెప్పి మెన్షన్ చేసిర్రు. ఓకేనా. సో, అండ్ దాంతో పాటుగా మనకి పీహెచ్ ఉందా లేదా, అండ్ దాంతో పాటు సీఏపీనా అని చెప్పి, ఎన్‌సీసీనా అని చెప్పి, స్పోర్ట్సా అని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇందులోపల మీరేందంటే ఇక్కడ మీది మెరిట్ పొజిషన్ అనేది చెక్ చేసుకోవాలి మీరు. ఓకేనా. మీ మెరిట్ పొజిషన్ అనేది ఎంతుంది అని చెప్పి, ర్యాంక్ ఎంతుంది అని చెప్పి మీరు చూసుకోవాల్సి ఉంటది. సో, మనం ఇక్కడ చూసుకుంటే మన కేటగిరీ ఏదైతే సీరియల్ నంబర్ ఉందో సీరియల్ నంబర్ అండ్ ర్యాంక్ ఇవన్నీ కూడా సేమే ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 ఓకే. ఓకేనా. సీరియల్ నంబర్ మీ సీరియల్ నంబర్ ఎంతుందో చూసుకోర్రి.
దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. సో, ఈ సీరియల్ నెంబర్స్‌ని బేస్ చేసుకొని మనకు అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. ఒక్కొక్కరిని రమ్మంటారు. సో, దాన్ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా. సో, ఇక్కడ మీరేంది కదంటే బైపీసీ లోపల 140 మందున్నారు. ఓకేనా. అప్లికేషన్ చేసుకున్నోళ్ళు. 140 మెంబర్స్ ఉన్నారు అప్లికేషన్ చేసుకున్నోళ్ళు. ఓకేనా. సో, మనకు సీట్లెన్నున్నాయి 38 ప్లస్ 4 ఈడబ్ల్యూఎస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, ఇది నెంబర్ ఆఫ్ సీట్స్‌కి సంబంధించి. అండ్ కమ్స్ టు ఎంపీసీ. ఎంపీసీ వాళ్ళది మనం చూసుకుంటే మనోళ్ళు ఎంపీసీ వాళ్ళు తక్కువున్నారు బ్రో. వీళ్ళందరికీ మోస్ట్‌లీ అందరికి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది ఎంపీసీ లోపల. ఎవరైతే కమ్యూనిటీ సైన్స్ చేద్దాం అనుకుంటారో. ఓకేనా. సో, ఎంపీసీ స్ట్రీమ్ అండర్ లోపల కమ్యూనిటీ సైన్స్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు 37 సీట్లున్నాయి బ్రో. 37 సీట్స్ ఉన్నాయి. సో, 37 సీట్స్ ఉంటాయి. కానీ మనకేందంటే ఇక్కడ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు 12 మందే ఉన్నారు. ఓకేనా. మెరిట్ పొజిషన్ 12 వరకే ఉందన్నట్టు. సో, 400 మార్కులు వచ్చినోళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఓకేనా. సో, ఈ కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించి మీరు జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం ఆఫ్‌లైన్ లోపల మనం కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. సో, కౌన్సెలింగ్ షెడ్యూల్ విషయానికి మనం వద్దాం. ఓకేనా. సో, బైపీసీ లోపల ఎక్కువ కాంపిటీషన్ ఉంది యాస్ కంపేర్ టు ఎంపీసీ. ఎంపీసీ వాళ్ళందరికి సీట్లొస్తాయి. సో, బైపీసీ వాళ్ళైతే అటెండ్ గారు అందరూ. ఓకేనా. మరి ఎంపీసీ సీట్‌లో ఏం చేస్తారని చెప్పి తెలవది. ఎందుకంటే అప్లికేషన్‌లు తక్కువ వచ్చినాయి కదా! ఓకేనా. 12 అప్లికేషన్స్ వచ్చినాయి. మనకున్న సీట్లు ఎక్కువున్నాయి. సో, మరి ఈ సీట్లని కన్వర్ట్ చేస్తారా అనేది మనకు తెలవది. ఒకసారి అయితే కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయరి బైపీసీ వాళ్ళు. మేబీ ఒకవేళ కన్వర్ట్ చేస్తే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు కౌన్సెలింగ్ షెడ్యూల్. సో, ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్ లోపల మనకు ఈ కౌన్సెలింగ్ అనేది ఎవరైతే ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించి ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళు కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అయితరు. ఓకేనా. సో, ఎవరు కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ అయితారంటే ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు ఈ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఆల్రెడీ 23 జులై రోజు రిలీజ్ అయింది. మనకిక్కడ 23 జులై అని చెప్పి మెన్షన్ చేసిర్రు గానీ వెబ్‌సైట్ లోపల చూపెడతలేదు ఫోన్‌లల్ల. ల్యాప్‌టాప్‌లలో మాత్రమే చూపెడుతుంది. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి 29థ్ జులై 2026 రోజు 29 తారీఖు అయితే మన కౌన్సెలింగ్ అయితే ఉంది. 29థ్ జులై 2026 రోజు 10 గంటలకు కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతది. సో, మనోళ్ళు ఏమంటారు కదంటే ఒక 1 అవర్ ముందు రమ్మంటారన్నట్టు. 1 అవర్ ముందంటే 9 గంటలకు మనం రిపోర్టింగ్ చేయాలక్కడ 9 గంటలకు పొద్దున. సో, ఎంత ఎర్లీగా ఎళ్ళడానికి పాసిబుల్ అయితే అంత ఎర్లీగా ఎళ్ళడానికి ట్రై చేయాలి. 9 గంటలకు రీచ్ అయ్యేలాగా పోర్రి అక్కడికి. ఓకేనా. అన్ని కేటగిరీలోళ్ళకి, అన్ని ర్యాంకులోళ్ళకి, అన్ని రిజర్వేషన్‌లోళ్ళకి మనకు 29 జులై 2026 రోజే ఉంటది. ఓకేనా. సో, మీరు ఎంపీస్ అయినా, బైపీస్ అయినా, ఓకేనా. ఓసీ అయినా, బీసీ, ఏ అయినా, బీ అయినా, సి అయినా, డి అయినా, ఈ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, రూరల్ కోటా ఉన్నా ఓకేనా. నాన్ రూరల్ కోటా అయినా గూడా మీరెవ్వరైనా గూడా ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే మాత్రం ఆఫ్‌లైన్ లోపల కౌన్సెలింగ్‌కి 29థ్ జులై 2026 రోజు 9 గంటలకి ఎళ్ళండి. ఎక్కడికెళ్ళాల్సుంటది అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్ వెన్యూ ఓకేనా. రాజేంద్ర నగర్ లోపల హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోపల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి మనం ఎళ్ళాల్సుంటదన్నట్టు. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్‌కి. ఓకేనా. అక్కడ మనకు కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ ఇది. ఓకేనా. సో, ఏంది గదా అంటే ఏదైనా అప్డేట్స్ కావాలంటే మనకు అఫీషియల్ వెబ్‌సైట్ చెక్ చేసుకోరు అని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేషిర్రు. రూరల్ కోటా వాళ్ళకి మనకి 40% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. ఓకేనా. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అండర్ రూరల్ కోటా. రూరల్ కోటా లోపల మనకి 40% ఆఫ్ ద సీట్స్ ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, 40% ఆఫ్ ద సీట్స్ మనకి రూరల్ కోటా లోపల ఉంటాయి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే రూరల్ కోటా ఈస్ సింపుల్లీ నథింగ్ బట్ మీరేందంటే 4 సంవత్సరాల డ్యూరేషన్ అనేది. ఓకేనా. సో, 4 సంవత్సరాల డ్యూరేషన్ అనేది నాన్ మున్సిపల్ ఏరియా లోపల చదవాల్సి ఉంటదన్నట్టు. ఐదర్ మీరు స్కూల్ గావచ్చు, కాలేజ్ గావచ్చు, 4థ్ క్లాస్ నుండి 12థ్ క్లాస్ వరకు ఏదైతే పీరియడ్ ఉంటదో స్టడీ పీరియడ్ అది మీరు నాన్ మున్సిపల్ ఏరియా లోపల చదివి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు ఒక ప్రొఫార్మా ఉంటదన్నట్టు. ఆ ప్రొఫార్మా ప్రకారం ఆల్రెడీ ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారము ఈ అనెక్షర్స్ అయితే మనం పట్టుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. మీరు ఆల్రెడీ ఒకవేళ మీకు రిజర్వేషన్ వచ్చింది అంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకిక్కడ రూరల్ కోటా అని ఉంటది గదా! రూరల్ కోటా యెస్ అనున్న ప్రతి ఒక్కరు గూడా, రూరల్ కోటా యెస్ అనున్న ప్రతి ఒక్కరు గూడా డెఫినెట్‌గా మీరు ఏదైతే ఈ ప్రొఫార్మా ఉంటదో ప్రొఫార్మా పట్టుకపోవాలి. అనెక్షర్ 1, అనెక్షర్ 2 ఓకేనా. నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ మనం ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు సబ్మిట్ చేసుంటాం గదా! ఆన్‌లైన్ లోపల. సో, అవి పట్టుకపోవాల్సి ఉంటదన్నట్టు. నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఒకటి, ఇంకొకటేందంటే హెడ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్స్ తోటి మనం సైన్ పెట్టించుకోవాల్సింది. ఓకేనా.
సో, ఒకటే అనెక్చర్ ఉంటది. సారీ ఇక్కడ మీరు చూసుకుంటే అనెక్చర్ అనేది ఒకటే. నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అని చెప్పి ఒకటుంటదన్నట్టు. మనం ఎక్కడైతే రూరల్ ఏరియా లోపల గవర్నమెంట్ లోపల చదువుతామో ఓకేనా. సో, మనం ఏదైతే రూరల్ ఏరియా లోపల చదువుతామో, మీరు గవర్నమెంట్‌లో చదివినా, ప్రైవేట్‌లో చదివినా రూరల్ ఏరియా లోపల చదివితే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అని చెప్పి మనకు ప్రొఫార్మా ఉంటది. సో, ఆ ప్రొఫార్మాని ఫిల్ చేసి ఆల్రెడీ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు సబ్మిట్ చేసినాం. ఆ ప్రొఫార్మాని పట్టుకపోతే సరిపోతది. అండ్ దాంతో పాటుగా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అయితే పట్టుకపోవాల్సి ఉంటది. ఎస్ఎస్‌సి మెమో పట్టుకపోవాలి. ఇంటర్మీడియేట్ మెమో పట్టుకపోవాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా ఒకవేళ ఎవరైనా డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ చేస్తే అది పట్టుకపోవాల్సి ఉంటది. ఇంటర్మీడియేట్ అయితే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన సర్టిఫికేట్. ఫస్ట్ టు 12 బోనాఫైడ్స్ పట్టుకపోవాల్సి ఉంటది. లాస్ట్ ఎక్కడైతే చదివారో దానికి సంబంధించిన టీసీ ఓకేనా. ఇంటర్మీడియేట్ టీసీ ఆర్ డిప్లొమాకి సంబంధించిన టీసీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ దాంతో పాటుగా క్యాస్ట్ ఎవరికైతే అప్లికబుల్ అయితదో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, దాంతో పాటుగా లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓకేనా. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 26, 27 అకాడమిక్ ఇయర్‌ది. నాన్ మున్సిపల్ ఏరియా అప్లికబుల్ అయితే రూరల్ కోటాకి రిజర్వేషన్ కావాలంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒక్కసారి చిన్నగా స్క్రీన్‌షాట్ తీసుకొని ఆన్‌లైన్ అప్లికేషను, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో, టీసీ, ఫస్ట్ టు 12 బోనాఫైడ్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా. సో, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్, నాన్ మున్సిపల్ ఏరియా అయితే నాన్ మున్సిపల్ ఏరియాకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అన్నట్టు. ఓకేనా. సో, ఇయన్నీ డాక్యుమెంట్స్ అయితే మనం పట్టుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ మనం అక్కడికి పట్టుకపోవాలి. అండ్ వీలైతే ఒక 3 సెట్ల జిరాక్స్‌లు పట్టుకపోర్రి. 2 సెట్‌లు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటది. మనం 3 సెట్‌లు పట్టుకపోవాలి. 2 సెట్‌లు వాళ్ళు తీసుకుంట్రు. ఓకేనా. 3 సెట్‌లు పట్టుకపోవాలి. ఒరిజినల్స్ పట్టుకపోవాలి. ఓకేనా. సో, వాళ్ళు అడుగుతారన్నట్టు సబ్మిట్ చేయమంటారు. మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, మీరు ప్రాస్పెక్ట్స్ అనేది చదవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ చదివేసినాం కాబట్టి ప్రాస్పెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు. అండ్ నేను ప్రతీదీ మీకు చెప్తున్నా కాబట్టి యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ వాట్ అని చెప్పి. ఓకేనా. అండ్ మనకి ఎట్లాంటి సెపరేట్ నోటిఫికేషన్ ఆర్ ఇంటిమేషన్ అయితే ఇష్యూ చేయరు. సో, మనం అఫీషియల్ వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటా ఉండాలి అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిరన్నట్టు. అండ్ ఎవరైతే మనకు ఆల్మోస్ట్ అన్ని నంబర్ ఆఫ్ సీట్స్ అన్నీ గూడా ఎట్లా ఫిల్ జేస్తారు గదా! అంటే కేటగిరీ వైజే ఫిల్ జేయడం అయితే జరుగుతది. సో, కేటగిరీని బేస్ చేసుకొని మనకు ఫిల్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, మీరు కౌన్సెలింగ్ ఎప్పుడైతే ఉందో అప్పుడే అటెండ్ కావాలని జెప్పి మనకొక పాయింట్ అయితే మెన్షన్ చేషిర్రు. తర్వాత మనం బోయినా గూడా ఎట్లాంటి యూజ్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. సో, మనం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ జేయాల్సుంటది ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సెలింగ్. మనం ఒకవేళ సబ్మిట్ జేయకపోతే మన అడ్మిషన్ అనేది రిజెక్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏందంటే మీకు ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం మనం ఫీ అనేది పే జేయాల్సుంటది. ఓకేనా. మన ఫీని పే జేసినప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మన ఫీ అనేది పే జేయకపోతే మన సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. సో, మన సీట్ అనేది వేరే వాళ్ళకు ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు మనకి 50,000 ఉంది గదా! రెగ్యులర్ కోటా లోపల. ఈ 50,000 ఫీ ఏదైతే ఉందో మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ 50,000 ఫీ అనేది మనం కట్టినప్పుడు మాత్రమే మనకు సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా మనకు హాస్టల్ ఫీ అండ్ మెస్ చార్జెస్ అనేది అడిషనల్‌గా ఉంటాయి. ఓకేనా. అకామిడేషన్ ఉంటే మాత్రం మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతది. ఒకవేళ అకామిడేషన్ ఉంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ఫీ అయితే ఉంటదన్నట్టు. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మన సీట్‌ని అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అయ్యే ముందు క్యాన్సెల్ చేసుకుంటే ఒక 2,000 డిడక్ట్ చేసుకుంట్రు. ఓకేనా. ఒక 2,000 కట్ చేసుకుంటారన్నట్టు. కట్ చేసుకొని మనకు ఎంతైతే కట్టినామో అంత ఇచ్చేస్తారు. రెగ్యులరోళ్ళైతే. ఓకేనా. సో, 10,000 కట్ చేసుకొని స్పెషల్ కోటా వాళ్ళకి ఎంత ఫీ అయితే మనం కడతామో అంత ఫీ మనకిచ్చేస్తారన్నట్టు. సపోజ్ మనం 50,000 కట్టినాం. మనకు సీట్ ఒకవేళ అద్దనుకున్నాం అనుకో, అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అయ్యే ముందు అద్దనుకుంటే 2,000 వాళ్ళు కట్ చేసుకుంటారన్నట్టు. కట్ చేసుకొని మొత్తం ఇచ్చేస్తారు. సో, ఈ వీళ్ళకైతే ఎట్లా అంటే 1,12,000 మనం కడతాం కాబట్టి 10,000 కట్ చేసుకొని మిగతా అంతా మనకిచ్చేస్తారన్నట్టు. రూ. 1,00,000 ఇచ్చేస్తారు. ఓకేనా. సో, అంతా అయిపోయిన తర్వాత మనం లైక్ మాకు సీట్ వద్దు అని చెప్పి క్యాన్సెల్ చేసుకుంటే అంతా వాళ్ళు తీసేసుకుంట్రు. అడిషనల్‌గా మనం ఏదైతే 2,000 కట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నా సర్టిఫికేట్లు నాకు గావాలి. నాకు ఈ కోర్స్ నచ్చుతలేదు. అది ఇది అని అనుకుంటే మనకి ఎట్లా కదా అంటే ఒక 2,000 మనం అడిషనల్‌గా కడితే మన సర్టిఫికేట్లు మనకిస్తారు. మీరు ఆ సీట్‌ని అద్దనుకుంటున్నారు కాబట్టి ఎంతైతే మీరు ఫీ కట్టారో అంత ఫీ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారన్నట్టు. కాబట్టి జాయిన్ అయ్యేటప్పుడు ఆలోచించి జాయిన్ గారి. ఓకేనా. సో, అది అండ్ మనకి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కింద రిజర్వేషన్ వస్తది గదా! మన దగ్గర సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తది. ఓకేనా. సో, సోషల్ క్లియరెన్స్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. రెస్పెక్టివ్ డైరెక్టరేట్స్ నుండి మనకు క్లియరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు ఆ కేటగిరీస్ లోపల. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే రెగ్యులేషన్స్ అనేది టైమ్ టు టైమ్ చేంజ్ అయితాయి. ఆ రెగ్యులేషన్స్ మీరు ఫాలో కావాలని చెప్పి మెన్షన్ చేషిర్రు. అండ్ ఇది మాన్యువల్‌గా అయితది. కౌన్సెలింగ్ అనేది మాన్యువల్‌గా అయితది. ఆన్‌లైన్ లోపల కాదు అని చెప్పి మెన్షన్ చేయడం అయితే
జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మీరు మీ ఓన్ కాస్ట్ మీద కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఒక పేరెంట్ లేకపోతే ఒక గార్డియన్ అయితే అంటే ఒక పేరెంట్ ఆర్ ఎవరైనా ఒక గార్డియన్ తోటి ఒక పర్సన్ తోటి కౌన్సెలింగ్‌కయితే అటెండ్ అవ్వచ్చు అని చెప్పి మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేషిర్రు. ఓకేనా. సో, మీరు జాయిన్ అయినంత మాత్రాన ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ లేదని చెప్పి మెన్షన్ చేషిర్రు. అండ్ ఆఫ్టర్ దట్ కౌన్సెలింగ్ ఏదైతే ఉంటదో కౌన్సెలింగ్ సెంటర్‌కి ఒక 1 అవర్ ముందు రావాలని చెప్పి మెన్షన్ చేషిర్రు. ఓకేనా. సో, టూ జిరాక్స్ కాపీస్ అనేది మనం సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ చేషిర్రన్నట్టు. సో, కాబట్టి ఒక 3 సెట్ల జిరాక్స్‌లు పట్టుకపోర్రి. ఒక ఒరిజినల్ సెట్ పట్టుకపోర్రి. ఓకేనా. సో, అది అండ్ మనకి ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ2, ఎస్సీ3, ఎస్టీ అన్ని కేటగిరీకి సంబంధించి రూరల్ కోటాకి సంబంధించి అన్నిటికి సంబంధించి సైమల్టేనియస్‌గా అదే రోజు లోపల మనకు సీట్లు ఫిల్ చేస్తారు అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేషిర్రన్నట్టు. ఓకేనా. ఏమైనా డాక్యుమెంట్స్ తప్పుంటే మన మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేషిర్రు. అండ్ వేరే వెబ్‌సైట్‌ల లోపల ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్‌కి మాకు సంబంధం లేదని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ప్యూర్‌లీ మెరిట్ బేస్డ్ అడ్మిషన్ అయితది కాబట్టి మిడిల్ మ్యాన్ మీద, వేరే పర్సన్స్ మీద, కన్సల్టెంట్స్ మీద డిపెండ్ కాకుర్రి అని చెప్పి ఇక్కడ ఒక క్లియర్ పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి మీరు ఫీ పేమెంట్ చేషిర్రనుకో మన కన్సర్న్డ్ ఆఫీసర్స్ మొబైల్ నంబర్ తీసుకోరి అని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేషిర్రు. ఓకేనా. సో, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం అక్కడున్న కన్సర్న్డ్ ఆఫీసర్స్ సంబంధించిన మొబైల్ నంబర్ తీసుకోరి అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. అండ్ మీరు మెరిట్ ప్రకారము మీకు సీట్ కావాలనుకుంటే మాత్రం మెరిట్ ప్రకారము మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు మనకు ఎప్పుడైతే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఉంటదో, ఆ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో ఆ డేట్‌లో, ఆ టైంలో అటెండ్ కావాలి. సో, నువ్వు 2 గంటలకు పోయి నేను కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితా అనంటే వాళ్ళు అలో చేయరు. అండ్ దాంతో పాటుగా ఒకవేళ అలో చేసినా కూడా మిగిలున్న సీట్లు ఏమైనా ఉంటే ఇత్తరు. లేదంటే ఇయ్యరు. కాబట్టి ఆన్ టైమ్ పోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, లేట్‌గా పోయినా కూడా మనకు ఇబ్బందయితది. ఓకేనా. సో, లేట్‌గా పోతే మనం ఏ టైంకి పోయినాము అని చెప్పి మనం సైన్ చేసి వాళ్ళకి ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. నేను ఈ టైంకి రీచ్ అయినా అని చెప్పి. ఎందుకంటే నువ్వు లేట్‌గా పోతే అక్కడ సీట్ అనేది లాస్ అయితావు. ఓకేనా. సో, లేట్‌గా పోయినామని చెప్పి తెలవడానికి వాళ్ళొక లెటర్ రాపిచ్చుకుంటూ లేట్‌గా పోయినామని చెప్పి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక హెల్ప్‌లైన్ నంబర్ ఇచ్చిర్రు. ఇక్కడ మెయిల్ ఐడీ ఇచ్చిర్రు. కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండండి. ఇంత డీటెయిల్‌గా, డెప్త్‌గా చెప్పడానికి ఒకటే రీజను. సో, పెద్ద వ్యూస్ రావని చెప్పి నాకు తెలుసు. ఈవెన్ దో మనం ఎంత డీటెయిల్ ఎందుకు మాట్లాడుకుంటాం కదంటే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ కావాలి కాబట్టి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.